హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే బెండకాయ ఫ్రై ఎలా చేయాలో పిల్లల లంచ్ బాక్స్‌లో పెట్టడానికి ఇదైతే చాలా బావుంటది. పిల్లలు కూడా చాలా బాగా ఇష్టపడతారనమాట. మా పిల్లలకి కూడా చాలా ఇష్టం. బెండకాయలైతే క్లీన్ చేసుకొని ఫస్టే కడిగేసుకొని ఒక క్లాత్‌తో తుడిచేసి చక్కగా పెట్టుకోవాలండి కట్ చేసి. తర్వాత తాలింపు కోసం ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు ఇవన్నీ వేయించుకోవాలి. తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. అలా అయితే కొంచెం బాగా మగ్గుతదనమాట. తర్వాత ముందుగా రెడీ పెట్టుకున్న బెండకాయ ముక్కలన్నీ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా కలపాలండి. మూత అయితే పెట్టకూడదు. మూత పెడితే ఆ ఆవిరికి వాటర్ అనేది వచ్చేస్తది కదా! అప్పుడు జిగురు పట్టేస్తది. చూడండి అస్సలు జిగురు లేకుండా ఏ విధంగా చేయాలో. ఇలా చేస్తే చాలా వస్తదండి జిగురు లేకుండా. ఇందులోకి మనం కొబ్బరి కూరైతే వేసుకోవాలి. అలా వేసుకుంటే టేస్ట్ కూడా చాలా బావుంటదండి. ముందుగా అయితే కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు మిక్సీ పట్టుకోవాలండి కొంచెం. కొంచెం మెత్తగా కాకుండా కొంచెం బరకగా వేసుకొని మిక్సీ వేసుకోవాలి. ఈ విధంగా వస్తదనమాట. ఇందులోకి కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు కొంచెం వేసుకొని అంతా కలుపుకోవాలి కలిసేలాగా. కొబ్బరి కూర తీసుకున్నాం కదా అదంతా వేసేసుకొని చక్కగా కలుపుకోవాలండి. కొబ్బరి వేస్తే చాలా టేస్ట్ వస్తది. మా పిల్లలు కూడా ఇదే వేయమంటారు. కొంతమంది పల్లీలు వేయించుకొని వేసుకుంటారు. కానీ పల్లీలు వీళ్ళు తినరు. అందుకని కొబ్బరి కూర నేను వేస్తానన్నమాట ఎప్పుడూను. చూడండి ఎంత పొడి పొడిగా ఉంది. జిగురు అనేది అసలు లేదు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అవన్నీ సింపుల్ వంటలేనండి. చాలా సింపుల్‌గా ధనియాల పొడి కొంచెం వేసుకోవాలి. ఎక్కువ ఇంగ్రీడియెంట్స్ తర్వాత కొంచెం కారం వేసుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఎక్కువ కారం ఉంటే మా పిల్లలు కొంచెం ధనియాల పొడి కొంచెం వేసాను. మీకు ఇష్టమైతే ఎక్కువ ఇష్టపడే వాళ్ళు కారం కొంచెం ఎక్స్ట్రా వేసుకోవచ్చు. అంతేనండి. మనం ముందు వార్చి పెట్టుకున్న అన్నాన్ని అలా వేసుకొని కలిపేసుకోవటమే. లంచ్ బాక్స్‌లోకి చాలా బావుంటది. మా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఒక వారంలో ఒక 2, 3 సార్లు అయితే చేస్తాను బెండకాయ నేనెక్కువ. అదే ఎక్కువ చేయమంటారండి వీళ్ళు. చూడండి బావుంది కదా! ఇలా అన్నం అంతా కలిపేసుకొని మనం లంచ్ బాక్స్‌లోకి పెట్టేసుకోవడమే. లంచ్ బాక్స్‌లోకి అయితే పెట్టేస్తున్నాను. దాంతో పాటు నంచుకోవడానికి అప్పడాలైతే వేపానండి.